వక్ఫ్ సవరణ బిల్లు ఇప్పుడు ఏదైతే రంగంలోకి వచ్చిందో దాని మీద కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్ మద్దతు ప్రకటించినాయి. అలాగే మొన్న విడిగా పోటీ చేసినా కూడా అన్నాడీఎంకే కూడా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు దీన్ని వ్యతిరేకించినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని విపక్షాలు డిమాండ్ చేసినాయి. విపక్షాల డిమాండ్కి కేంద్రం అంగీకరించింది. దీన్ని జేపీసీకి పంపిస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లును తీసుకొచ్చారు. దీని ద్వారా వక్ఫ్ పాలక వర్గాలు మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయబోతున్నారు. 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటు చేసుకోబోతున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఈ సవరణ చేపడుతున్నట్టు కేంద్రం తెలిపింది. సచార్ కమిటీ సిఫార్సులోని అంశాలను బిల్లులో పొందుపరిచినట్టు కిరణ్ రిజిజు చెప్పారు. 1976లోని ఎంక్వైరీ రిపోర్ట్ వక్ఫ్ బోర్డులోని అక్రమాలు బయటపెడుతోందన్నారు. వక్ఫ్ బోర్డులకి రావాల్సిన ఆదాయం సరిగ్గా రావడం లేదన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయాలపై అందరికీ అవగాహన ఉందన్నారు. అయితే ఈ బిల్లు దారుణమైందని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.